హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ Gowrifasionsnpt. హాయ్ అండి. ఈరోజు స్టిచ్ వచ్చేసి మనకు కట్ వర్క్ అనమాట. కట్ వర్క్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి, వెరైటీస్ ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి షేప్స్ లాగా వేసి చూపిస్తాను మీకు. డ్రా చేసి మ్యాంగో షేప్ అనేసి, తర్వాత స్క్వేర్ షేప్, అట్లా ఏ షేప్ అయినా చేసుకోవచ్చు అండి. ఫ్లవర్ షేప్ అట్లా మనకి ఇష్టము. మనకు ఏ షేప్ బాగుంటే ఆ షేప్ అనేది మనం చేసుకోవచ్చు. నేనైతే ఈ 3 షేప్స్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి మ్యాంగో షేప్ మాత్రం వేస్తున్నానండి. ఇది ఒక టైప్ అనమాట. ఓకేనా. ఇక్కడ మనం గొలుసు కుట్టు అనేది మనం పూర్తి ఫిల్ చేసుకుని చూపిస్తాను మీకు. ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎండ్ వరకు చూడండి, ఇక్కడ స్లిప్ చేయకండి. ఇక్కడ పూర్తి ఫిల్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత వచ్చేసి మనం మధ్యలో అనేది గమ్ అనేది వేసుకుందాం. ఇది ఒక వర్క్ అండి, కట్ వర్క్లో ఇది. ఓకేనా, చూసారు కదా. ఇలా మనం ఇక్కడ గమ్ అయితే మొత్తం లోపల ఫిల్ చేసుకుందాము. ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే మనము మధ్యలో అగరబత్తి తీసేసుకునేసి అక్కడైనా కాల్ చేయొచ్చండి, కాలవచ్చు అనమాట. మధ్యలో గమ్ అనేది మొత్తం వేసుకున్నాం కదా. డ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. సిజర్ చేసుకుని, షార్ప్ సిజర్ తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా, సరే కదా. ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలండి షేప్స్. మనకు స్టిచ్చెస్ దగ్గర చూసుకునేసి జాగ్రత్తగా ఇట్లా కట్ చేసుకోవాలండి. ఓకేనా, సరే కదా. ఇలా కట్ చేసుకుంటూ మొత్తం రౌండ్గా కట్ చేసుకుందామని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము. ఓకేనా, సరే కదా. ఇలా సిజర్ కట్ ఇప్పుడు మనకు టైట్గా ఉంటుంది కదా, గమ్మేసాం కాబట్టి కొంచెం టైట్గా ఉంటుంది. అందుకే మనం వేరే సిజర్ చేసుకునేసి వేస్తున్నాను నేను. ఓకేనా, చూసారు కదా. ఇలా మొత్తము రౌండ్గా అక్కడ స్టిచ్చెస్ దగ్గర జాగ్రత్తగా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఓకేనా, ఇలా మొత్తం కట్ చేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ మనము మొత్తం అనేది కట్ చేశాను. ఇలా ఉంటుంది. కట్ చేసిన తర్వాత మనకు అడ్జస్ట్లో అట్లా ఉన్నప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు, ఆ వర్క్ చేసినప్పుడు ఇవి వెళ్ళిపోతుందండి వర్క్లో. ఓకేనా, మనకేం కనిపించదు. చూసేసుకొని మనము ఇలా అనేది వేసుకుందాం. ఫస్ట్ థ్రెడ్ 1 టైం అయినా వేసేసుకోవచ్చు, లేదంటే మనకు నిండుగా కనపడాలి, కొంచెము లావుగా ఉండాలి అంటే థ్రెడ్ మనము 2 టైమ్స్ ఇలా వేసేసుకోవాలండి. ఓకేనా, ఇలా వేసేసుకున్న తర్వాత స్టిచ్ అనేది ఇక్కడ మధ్యలో స్టిచ్ చేసుకుంటూ మన బాక్స్ టైప్ లాగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఎలా అనేది చూసేయండి ఈ వీడియోలో. ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే మీరు నా ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టండి. ఒకసారి అక్కడ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏ స్టిచ్ ఎలా చేసుకోవాలనేసి. ఓకేనా, ఇక్కడ చూసారు కదండి, మనకు ఇక్కడ ఒక బాక్స్ టైప్లో ఇక్కడ చేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కానీ మనము అలాగే థ్రెడ్కి అనేది ఇలా చేసుకోవాలండి. ఈ సైడ్ స్టిచ్, ఆ సైడ్ స్టిచ్ చేసుకున్నామంటే ఇలా వచ్చేస్తుంది మనకి. ఓకేనా, ఫినిషింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా చేసుకుంటూ బాక్స్ టైప్లో ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తము. ఓకేనా, మన ఇష్టం అండి. 1 ఇంచ్ చేసుకోవచ్చు, 1/2 ఇంచ్ చేసుకోవచ్చు, వర్క్ని బట్టి ఉంటుంది మనకి. ఇక్కడ చూసారు కదా, ఈ సైడ్ కానీ అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి వర్క్కి మొత్తం. ఆ సైడ్ ఈ సైడు 2 టైమ్స్ వేసామంటే ఇలాగైనా బాగుంటుందండి. ఓకేనా, వర్క్ మనకు ఏం కాదండి, బాగుంటుంది, ఇంకా గ్రాండ్గా కనపడుతుంది. ఓకేనా, ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా వేసుకున్నామంటే ఇంకా గ్రాండ్గా బాగా కనపడుతుందండి స్టిచెస్ అనేది. ఇవి చాలా బాగుంటుందండి మనకి ఇలా ఈ వర్క్ అనేది. ఓకేనా, ఇంతే కాదు, మనం నెట్లో కానీ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇట్లా వేసాం కదా, ఈ చుట్టూ నెట్ పెట్టేసి మనము వేసేసుకోవచ్చు. కింద సైడ్ నెట్టి పెట్టేసుకునేసైనా వేసేసుకోవచ్చు, చాలా గ్రాండ్గా ఉంటుంది. లీఫ్కి వేసుకోవచ్చు, మనము ఫ్లవర్ షేప్ లాగా వేసి అక్కడైనా వేసేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకు వర్క్కు. ఓకేనా, చూసారు కదా. ఇలా మొత్తం అనేది ఫిల్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి, గ్రాండ్ వర్క్ అండి ఇది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనము మళ్ళీ ఇంకొకటి ఇలా పైకి అనేది షేప్ అనేది వేసుకుందాం మనము. ఓకేనా, మన ఇష్టం అండి, దగ్గరికైనా ఉండొచ్చు, దూరమైనా ఉండొచ్చు, మన వర్క్ని బట్టి చూసేసుకొని వేసేసుకోవచ్చు. ఓకేనా, మనము ఇంత కావాలనుకుంటే అంత వేసేసుకుంటా వెళ్ళిపోవచ్చు అండి. చాలా బాగుంటుంది వర్క్. ఇంతేకాదు, నేను మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా 2 టైపు ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. కట్ వర్క్లో ఇది ఒక స్టిచ్ అనమాట. ఓకేనా, ఇంతేకాదు మనకు శారీస్కి అంచుకు రౌండ్ షేప్లో కానీ వేసుకోవచ్చు అండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా, మనము అంచుకి కింద సైడు ఇలా రౌండ్ షేప్ లాగా చేసుకునేసి మనం స్టిచ్ వేసుకొని అక్కడ మన కట్ వర్క్ అనేది కట్ చేసుకోవచ్చు, లేదంటే మనము అగరబత్తి తీసుకునేసైనా కాల్చుకోవచ్చు అండి మన సైడ్. ఓకేనా, మనం షేప్ అనేది చేసుకోవచ్చు, షేప్ సైడ్లో చేసుకునేసి వేసుకోవచ్చు. ఓకేనా, సరే కదా.
ఇలా అనేది మొత్తం ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. చూసారు కదండి ఎలా ఉందో మనకు వర్క్ అనేది. ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇంతేకాదు మనకు ఇక్కడ ఈ వర్క్ చేస్తాం కదా, మనకు ఈ షేప్స్ మాత్రము మనము ఇలా చేసుకోవచ్చు, లేదా బీడ్స్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. ఈ షేప్ చుట్టూ మనము బీడ్స్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే మనకి స్టోన్ చైన్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకు అంత లేదు అనుకుంటే కన ఇలాగే థ్రెడ్తోనే మనము 2 టైప్స్ వేసామంటే 2 టైము చుట్టూ మనకు చాలా గ్రాండ్గా కనపడుతుంది. ఓకేనా, మీకు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ మనం బీడ్స్ వర్క్ చేసుకోవచ్చు, స్టోన్ వర్క్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనం పల్స్తో కానీ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అనేది మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాం. చూసారు కదండి ఎంత బాగుందో మనకు వర్క్ అనేది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది స్టిచ్చెస్ అనేది ఎలా వేసుకోవాలనేసి. చూసారు కదండి ఎంత బాగుందో మనకు వర్క్ అనేది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి ఎంత బాగుందో. మనం స్టిచ్చెస్ ఎలా వేసుకున్నామో. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.